మూడో పాయింట్, దేవునితో సమయం గడపడం నేర్చుకోండి. లూకా 5:16లో యేసుప్రభువు తరచుగా ఏకాంతంగా ప్రార్థన చేయడానికి వెళ్లేవారని మనం చూస్తాం. మోషే సీనాయి పర్వతం మీద ఒంటరిగా ఉన్నాడు. యోసేపు చెరసాలలో ఒంటరిగా ఉన్నాడు. ఎస్తేరు రాజు ముందు నిలబడినప్పుడు ఒంటరిగా ఉంది. వీరంతా భౌతికంగా ఒంటరిగా ఉన్నా ఆ సమయంలో వారు దేవుని మీద మాత్రమే ఆధారపడటం నేర్చుకున్నారు. మీకు ఒంటరిగా అనిపించినప్పుడు ఆ సమయాన్ని దేవునితో గడపడానికి ఉపయోగించుకోండి. ప్రార్థనలో దేవునితో మాట్లాడండి. ఆయన వాక్యాన్ని ధ్యానించండి. లోకం మనల్ని విడిచినా నేను నిన్ను ఎన్నడూ ఎడబాయను అన్న దేవుని వాగ్దానాన్ని నమ్మండి. మనుషులు లేని చోట కూడా దేవుడు ఉన్నారనే నిశ్చయతను పెంచుకోండి. ఒక చిన్న హెచ్చరిక, మనం ఒంటరిగా ఉన్నప్పుడు సాతాను మనల్ని పాపంలోకి నెట్టడానికి చూస్తాడు. ఆ వెలితిని తప్పుడు పనులతో నింపడానికి ప్రయత్నించకండి. బదులుగా దేవుని వైపు తిరగండి. తోటి విశ్వాసుల సహాయం తీసుకోండి. మీరు ఎప్పటికీ ఒంటరివారు కాదు, ఎందుకంటే యేసు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్. మరిన్ని ఇన్స్పిరేషనల్ వీడియోల కోసం ఇప్పుడే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ బటన్ను నొక్కండి. మీ అభిప్రాయాన్ని కమెంట్స్లో తెలియచేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.